హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ ఇరపని మోటివేషనల్ స్పీకర్. మోటివ్ మాటకి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈ వీడియో పిల్లలున్న తల్లిదండ్రుల కోసం. ఫ్రెండ్స్, పిల్లలు నిత్యం తల్లిదండ్రుల్ని అబ్జర్వ్ చేస్తూ, పరిశీలిస్తూ, తల్లిదండ్రుల నుంచి నేర్చుకొని వాళ్ళ జీవితాలని నిర్మించుకుంటారు. కనుక తల్లిదండ్రుల యొక్క ప్రభావం పిల్లల జీవితాల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. కనుక ఫ్రెండ్స్, మనం పిల్లల ముందు ఎలా ప్రవర్తిస్తున్నాం, ఏ భాష మాట్లాడుతున్నాం, ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం, పిల్లల జీవితాలని నిర్మించే విధంగాన వాళ్ళ జీవితాల మీద చెడు ప్రభావం ఏమన్నా పడుతుందా? ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. పిల్లలున్న తల్లిదండ్రులందరూ ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి విషయం. అందుకనే ఫ్రెండ్స్, ఈ స్టోరీ విన్న తర్వాత మనం ఇదే విషయాన్ని మనం వివరంగా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, భాస్కర్ ఇతను ఒక మధ్యతరగతి కుటుంబీకుడు, ఒక ఎంప్లాయ్. తన ఉద్యోగ నిర్వహణలో ఒక మంచి పేరు తెచ్చుకొని, ఒక సాటిస్ఫాక్షన్ తోటి ఒక కొడుకు, భార్య, పెద్దదైన తల్లితోటి తన జీవితాన్ని సంతోషంగానే కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే ఒకరోజు కొడుకుకి 10 సంవత్సరాల వయసు ఉంటాయి. కొడుకు పుట్టినరోజు. ఆ రోజు భాస్కర్ ఆఫీస్కి రెడీ వెళ్ళిపోతూ ఉంటే కొడుకు వచ్చి, డాడీ, ఈరోజు నా బర్త్డే, కనుక మీరు నాకు ఏమిస్తారు అని అడిగాడు. నానా, నేను ఈరోజు నీకోసం 5 గంటలకే ఇంటికి వస్తా, మీరు రెడీ అయ్యి ఉండండి, మనం బయటికి వెళ్దాం, నీకు ఇష్టమైనవి తీసుకొని సినిమాకి వెళ్ళి ఏదైనా రెస్టారెంట్లో భోంచేసుకొని ఇంటికి వద్దాం, ఓకేనా అని చెప్పి వాళ్ళ భార్యకు కూడా ఇదే విషయాన్ని చెప్పి అతను ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్, అయితే 5 గంటలకి తిరిగి ఇంటికి వస్తాను అని చెప్పినటువంటి భాస్కర్, అతను ఆఫీసులో ఇంపార్టెంట్ పని ఒత్తిడి కారణంగా అతను 5 గంటలకి రాలేకపోతాడు. కొడుకు, భార్య ఇద్దరూ ఎదురు చూస్తారు. కొంత అసంతృప్తితోటి అట్లానే ఉండిపోతారు. భర్త ఆఫీస్ పని ముగించుకొని రాత్రి 9 గంటలకి ఇంటికి చేరుకుంటాడు. కొడుకు హర్ట్ అయ్యాడు, చాలా కసితో ఉన్నాడు. భార్య కూడా కోపంగానే ఉంది. అయితే ఇంటికి వచ్చినటువంటి భర్త బట్టలు ఇప్పేసి స్నానం చేసి డైరెక్ట్గా భోజనానికి రెడీ అయ్యాడు. అప్పటికే వాళ్ళమ్మ పెద్దది కాబట్టి భోంచేసి మందులు వేసుకొని పడుకొని ఉంది. భార్య, కొడుకు ఇతను భోజనానికి కూర్చున్నారు. కొడుకు రగిలిపోతున్నాడు, భార్యకి కూడా కోపంగానే ఉంది. వాతావరణం అర్థమైంది భాస్కర్కి. కానీ భాస్కర్ మొట్టమొదటి మాట్లాడిన మాట, అమ్మ భోంచేసిందా అని అడిగాడు. భోజనం పెట్టానండి, మందులు కూడా వేసుకుంది, పడుకుంది అని. అరటిపండు తిందా అని అడిగాడు. ఆమెకి భోజనంలో అరటిపండు తినటం అలవాటు. మీకు పొద్దున్న చెప్పాను కదా అరటిపళ్ళు అయిపోయినాయి అని గుర్తు చేసింది. అవునా అని చెప్పి భాస్కరు అన్నం దగ్గర నుంచి లేచి బట్టలు వేసుకొని బైక్ తీసి బజారుకు వెళ్ళి అరటిపళ్ళు తీసుకొచ్చి వెళ్ళి తల్లి దగ్గరికి వెళ్ళి తల్లిని లేపి అరటిపండు పెట్టి తిరిగి భోజనం దగ్గరకు వచ్చాడు. ఫ్రెండ్స్, అసలే వాతావరణం ఏ విధంగా ఉంది? కొడుక్కి మాట ఇచ్చిన ప్రకారం 5 గంటలకి రాలేదు. వచ్చిన తర్వాత కూడా అతను
కొడుకు గురించి, బర్త్డే గురించి, తను రాలేకపోయిన కారణం గురించి మాట్లాడలేదు. కానీ తల్లి గురించి ఎంక్వైరీ చేసి, తల్లి భోంచేసింది, మందులేసుకుంది. కానీ అరటిపండు కోసం అతను మధ్యలో లేచి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి అతను అరటిపళ్ళు తీసుకొచ్చి ఇవ్వటం పిల్లలకి, కొడుకు మీద, భార్య మీద ఎటువంటి ప్రభావాన్ని వేస్తుంది? అయిపోయింది. కొడుకుని పనుకోబెట్టి భార్య భర్త దగ్గరికి వచ్చి రాత్రి మీరు చేసింది ఏమీ బాగలేదండి అని చెప్పి సూటిగా ప్రశ్నించింది. అప్పుడు భర్త చెప్తున్నాడు, ఇది నీకోసమే చేశాను. ఎందుకు అంటే ఈరోజు వాడు చాలా తీక్షణంగా ఆలోచిస్తున్నాడు, చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. వాడి మనసు మీద ఎలాంటి ప్రభావాన్ని వేయాలి, వాడికి ఏమి నేర్పాలి, తల్లిని ఎలా చూడాలి, తల్లి పట్ల ఏ విధంగా ప్రవర్తించాలి అన్న విషయాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటాడు ఈరోజు జరిగిన సంఘటన. అందుకనే అతను గుర్తు పెట్టుకోవాలనే నేను ఆ విధంగా చేశాను. రేపు నేను ఉన్నా లేకపోయినా నీ విషయంలో నీ కొడుకు ఇది ఖచ్చితంగా పాటిస్తాడని చెప్పి భర్త చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్ చూడండి, అంటే మనం అనుసరించేటువంటి పద్ధతులు పిల్లల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. మనం నేర్పేటువంటి అలవాట్లే రేపు వాళ్ళ జీవితం అవుతుంది. కనుక పిల్లల ముందు మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం, వాళ్ళకి ఏమి నేర్పుతున్నాం, భవిష్యత్తులో వాళ్ళ జీవితాలని ఏ విధంగా నిర్మించాలనుకుంటున్నాం, ఒక ఉన్నతమైన జీవితాలని, ఆదర్శవంతమైన జీవితాలని నిర్మించాలి అనుకుంటే మనం పిల్లల ముందు ఆదర్శవంతంగా ఉండాలి. భార్యాభర్తల మధ్య ఎటువంటి కీచులాట్లున్నా పిల్లల ముందు ప్రదర్శించకండి. ఎటువంటి ఆర్థిక ఇబ్బందులున్నా, అప్పులున్నా పిల్లల ముందు ప్రదర్శించకండి. అది పిల్లల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. పిల్లల ముందు నటించండి. పిల్లలు లేనప్పుడు మీ తగాదలు ఏమైనా ఉంటే అప్పుడు చూసుకోండి. కనుక ఫ్రెండ్స్, పిల్లల జీవితాల మీద తల్లిదండ్రుల యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకని ప్రతి క్షణం నేను నా పిల్లల ముందు ఉండానని గుర్తుంచుకొని మనం మాట్లాడే భాష, మన ప్రవర్తన వాళ్ళని ఉన్నతమైన దశకు తీసుకెళ్లే విధంగా ఉండాలి. ఆ విధంగా ప్రవర్తిస్తారని ఆశిస్తూ ఇది ఈరోజు మోటివ్ మాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీరు ముందుగా చూడాలి అనుకున్నట్లయితే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ అని వస్తుంది, ఆల్ బెల్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.